హాయ్ స్టూడెంట్స్, మన శ్రీ గౌరీ వివేక్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం పిల్లలు 7th క్లాస్ తెలుగులో ఫస్ట్ లెసన్ అక్షరం అనేటటువంటి పాఠాన్ని చక్కగా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూడండి, ఈ చిత్రంలో ఎవరెవరున్నారు? ఇక్కడ అమ్మ, పిల్లలు ఉన్నారు. ఇక్కడ తల్లి ఏం చేస్తుంది? తల్లి ఆ అనేటటువంటి అక్షరాన్ని పిల్లలకి చూపిస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు అమ్మ చూపించేటటువంటి అక్షరాన్ని శ్రద్ధగా చూస్తున్నారు. అవునా కదా పిల్లలు? మరి మీరు కూడా మీ అమ్మ మాట చక్కగా వింటారు కదా? ఓకే పిల్లలు, ఇప్పుడు ఈ అక్షరం అనే పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఎవరమ్మా ఇక్కడ? మన మొదటి గురువు ఎవరు? అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పిల్లలకి అక్షరం అనే పాఠాన్ని ఎందుకు పెట్టారు అంటే, అక్షరం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా పిల్లలు? మరి ఈ అక్షరం అనేటటువంటి పాఠాన్ని మనకి రచించినటువంటి కవిగారి కోసం మనం ఒక్కసారి నేర్చుకుందాం. రావినూతల ప్రేమకిషోర్. కవి ఎవరమ్మా? రావినూతల ప్రేమకిషోర్. ఈయన 1/8/1965 నుండి 7/10/2019 వరకు ఉన్నారు. అంటే ఈయన ఆగస్టు 1, 1965లో జన్మించారు. నెక్స్ట్ 7వ తారీఖు 10వ నెల 2019న స్వర్గస్థులైనారు. ఓకేనా పిల్లలు? రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. అంటే పిల్లలు, రావినూతల ప్రేమకిషోర్ గారు రాసి నటించినటువంటి అనేక నాటికలకు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా ఆయనకి ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురు మవుదాం అనే కవితా సంపుటిలోనిది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? కవి పరిచయాన్ని మీరు కూడా చక్కగా నోట్ చేసుకొని చక్కగా చదువుతూ రాయండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం అక్షరం అనేటటువంటి పాఠం దగ్గరికి వెళ్ళిపోదాం. అక్షరం అనే పాఠాన్ని ఎలా చదవాలో చెప్తాను, వినండి. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలు రాలని రాత్రి అక్షరాలంటని తావు నా కంటికి ఒంటికి లేవుగా. ఎంతైనా పంతులమ్మ గారి బుజ్జోన్ని, ఆ మాత్రం అక్షరానుబంధం ఉండదా? నిద్రపోయేటప్పుడు అమ్మ అక్షరాల కంబలి కప్పిందేమో. చిన్నప్పుడు అన్నప్రాసన నాడు తలా ఒకటి నా చుట్టూరేసి పట్టుకోమన్నప్పుడు ఎర్రగా బాగుందని పెన్ను పట్టుకుంటే అమ్మ అక్కున చేర్చుకొని కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దలున్నట్టుంది, ఒంటి నిండా అక్షరాల సుద్దలే. ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్నవ్వడం మినహా మరేమివ్వగలను? చూసారా పిల్లలు? ఇప్పుడు
మరి అక్షరం అనేటటువంటి ఈ చక్కని ఈ దాన్ని అందరూ కూడా చక్కగా చదివారు కదా, అందరూ విన్నారు కదమ్మా. ఇప్పుడు బాల్యంలో మనకు అమ్మ ఎన్నో సేవలు చేసింది కదా. ఇప్పుడు మీరు అమ్మకు ఎలాంటి సేవలు చేయగలరో ఒక్కసారి చర్చించండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు అక్షరం అనేటటువంటి వచన కవితను నేను చదివాను కదా, ఆ సారాంశాన్ని ఇప్పుడు మీకు నేను చక్కగా వివరించబోతున్నాను, వినండి. కవి అక్షరాలతో తనకున్నటువంటి అనుబంధాన్ని గురించి ఇలా చెబుతున్నాడనమాట. ఎలా చెబుతున్నాడో విందాం. నేను బాగా చదువుకొని ఈ ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలన్న అమ్మ ఆశ నా గుండె చప్పుడైంది. ఇప్పుడు నా కళ్ళు మూసినా తెరచినా అక్షరాలే కనిపిస్తుంటాయి. నేను బాగా చదివి గొప్ప ప్రయోజకుడిని కావాలనే అమ్మ కోరిక నన్ను నిద్రపోనివ్వడం లేదు. అమ్మ ఆశలు నన్ను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రద్ధగా చదువుకునేలా చేశాయి. అందుకే ఆ అక్షరాలు కలలో కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. మా అమ్మే నా పంతులమ్మ, నేను ఆమెకు బుజ్జోడిని. కాబట్టి పడుకునేటప్పుడు కూడా నాకు అక్షరాలను నూరిపోసింది. అందుకేనేమో చదువు పట్ల నాకు ఆసక్తి పెరిగింది. అన్నప్రాసన రోజు నా ముందు పెట్టిన అన్ని వస్తువుల్ని వదిలేశాను. ఎర్రని కలాన్ని పట్టుకున్నాను. కలం పట్టిన నేను లోకానికి మేలు చేస్తానని ఆనందంతో అమ్మ మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు, ముద్దుల్లోనూ అక్షరాల గుర్తులు ఉన్నాయి. అందుకే నేను అమ్మను ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను. అమ్మ కోసం బాగా చదువుకొని అమ్మ కోరిక తీరుస్తాను. అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ ప్రేమను తెలిపే అక్షరంగా మారతాను. చూసారా పిల్లలు, సారాంశం ఎంత చక్కగా ఉందో. మరి మీరు కూడా చక్కగా ఈ వచన కవితను భావయుక్తంగా చదవండి. చదివి చక్కగా సారాంశాన్ని కూడా చదివి మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు తల్లి దగ్గర ఏం నేర్చుకున్నారు, మీ చిన్నప్పటి అనుభవాలను కూడా తెలపండి. ఓకేనా? మీ తల్లి దగ్గర ఏం నేర్చుకున్నారో అవి నాకు ఒక ఆన్సర్ రాయండి. నెక్స్ట్ మీ చిన్నప్పటి అనుభవాలను కూడా తెలపండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ.